7వ వచనం చదువు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ, అతని రూపమును అతని ఎత్తు మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడు తండ్రి. నీ వినిన మాటలు మా హృదయంలో ఫలించేలాగా చేయనాయనా. దేవా, నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. మాలో ఏదైనా అడ్డు పండగ నీకు ఎదురుగా వచ్చినప్పుడు వాటిని పడగొట్టుకునేటట్టుగా చేయండి. నీ పిల్లలకి గ్రహింపు దయచండి. నాతో కూడా నీ పిల్లలతో మాట్లాడి మీ యందు మేము భయభక్తులు కలిగి జీవించే పిల్లలుగా చేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 16 మొదటి సమూయేలు గ్రంథం 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టిన వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. పురిలో చూడండి, ఇక్కడ ఎత్తుని, కొంతమంది ఎత్తును చూసి అబ్బా ఎంత ఎత్తున్నాడు రా బాబు, తన రూపాన్ని చూసి రంగును చూసి భలేగా ఉన్నాడు కదా. మనం ఏటిని కట్ చేస్తాం? ఎత్తుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, భలేగా ఉన్నాడు. ఏమండి, ఆయనంట ఎత్తుని అందంగా ఉన్న వాళ్ళని ఏమండి ఎంత మాత్రం లక్ష్య పెట్టను నేను. చాలామంది ఎత్తును చూస్తారు, అబ్బా చాలా బలంగా ఉన్నాడు, అజానుభావుడుగా ఉన్నాడు, భలే రంగుగా ఉన్నాడు అని చెప్పి చాలామంది ఏమండి వాటిని కోరుకుంటారు. దేవుడైతే వాటిని కోరుకోవట్లే. దేవుడు ఏటిని కోరుకుంటున్నాడు? ఏమండి, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉండి ప్రార్థన చేసుకుంటారో, కష్టాల్లో బాధల్లో కూడా ప్రార్థన చేస్తారో, అట్టి వారిని దేవుడు లక్ష్య పెడతాడు. మనమేమి ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అజానుభావుడుగా ఉన్నాడు, భలే అందంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటాం. కానీ ఆయన ఎంత మాత్రం లక్ష్య పెట్టను అని చెబుతున్నాడు. వాళ్ళు నేను త్రోసివేస్తా, ఘనంగా ఎంచుకునేవాడిని నేను త్రోసివేస్తానని చెబుతా ఉన్నాడు. అవును, దేని లక్ష్య పెట్టావు నువ్వు? దేవుడేమో త్రోసివేస్తామన్నాడు, నీవేమో లక్ష్య పెడతా ఉన్నావు. ఆయన ఎంత మాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. దేవునికి నమ్మకంగా వేశ్యా దగ్గరికి ఏమండి ప్రవర్తన పంపించాడు. సమూయేలు ప్రవర్తన పంపించాడు. వాళ్ళ కొడుకులు అప్పటికి రాజుగా ఏమండి సౌలు చేస్తున్నాడు, రాజుగా చేస్తా ఉన్నాడు. అతని ప్రవర్తన బాగలేదు, నేను ఆ కుర్చీ నుంచి ఇడిపిస్తా, ఆ కుర్చీ నుంచి తీసివేస్తా, ఆ సింహాసనం మీద నుంచి లేకుండా చేస్తానని చెప్పి దేవుడు సౌలుని పక్కన పెట్టి దావీదుని ఎన్నుకోవటానికి, గొర్రెలు కాసుకునే దావీదుని ఎన్నుకోవటానికి యెషయా ఇంటికి వెళ్ళు. తనకి 7 కుమారులు ఉన్నారు. కుమారుల దగ్గరికి వెళ్ళి అతన్ని ఏర్పాటు చేయి. పలాని చిన్నోడని చెప్పలే దేవుడు, పలాని చిన్నోడని చెప్పలేదు. కానీ ఏమండి ఆ కుమారుల దగ్గరికి వెళ్ళు, నేను ఏర్పాటు చేసుకున్నాను చెప్పి దేవుడు ఎప్పుడైతే ఏమండి సమూయేలు ప్రవక్తతో చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళిపోయి, అయ్యా యెషయా గారు, అయ్యా రండి, సేవకుడు చిలకలు కుర్చీ వేసాడు, కూర్చోబెట్టాడు, రండి అయ్యా, మా ఇంటి మీద కనికరం ఉందట్టుంది, సేవకులు వచ్చి మా ఇంటి దగ్గర కూర్చున్నారు, చెప్పండి అంటే మీ పెద్దవాడిని పిలిపించు. ఏమండి అతను వచ్చాడు, ఏమండి అనేకమైన పనులు చేస్తూ ఉన్నాడు, అతను పిలిచాడు. దేవుడు అంటున్నాడు కదా, ఇతను కాదు, అతను పంపించేసాయి. 2వ వాడిని పిలిపించాడు, 2వ వాడు కూడా దేవుడు ఇతను కాదు. 3వ వాడిని పిలిపించి, 4వ వాడిని పిలిపించి, 5వ వాడిని పిలిపించి, 6వ వాడిని పిలిపించి, ఇంకా ఎంతమంది ఉన్నారయ్యా నీ కొడుకులు అని చెబితే, అయ్యా వాడు ఎందుకు పనికిరానాడయ్యా, వాడు ఎక్కడో చెప్పండి గొర్రెలు కాసుకుంటున్నాడయ్యా, వాడు వచ్చేలాగా టైం అతన్నే పిలిపించండి. అతను వచ్చిన దాకా నేను ఇక్కడే కూర్చుంటానని సేవకుడు చెప్పాడు, దేవుడు కూడా చెబుతా ఉన్నాడు. అతను పిలిచిన తర్వాత అతను చూసి దేవుడు అంటున్నాడు కదా, సమూయేలు ఇతను నేను ఏర్పాటు చేసుకున్నా. ఎవరిని?
దావీదుని నేను ఏర్పాటు చేసుకుని ఇతన్నే అభిషేకం చేయి. ప్రియులారా, అందరికంటే తీసివేసిన వాడండి దేవుడికి కావలసిన వాడు, దేనికి పనికిరాని వాడు. ఎంతోమంది ఇజ్జామంతులు ఉన్నారు, ఎంతోమంది చాలామంది ప్రవర్తలు ఉంటారు, కానీ చాలామంది మాట్లాడటానికి ఏమండి కుడి ఎడములుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని ఎన్నుకోలేదు దేవుడు. దేనికి పనికిరాని నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. మనం అనుకుంటాం కదా, నేను ఎందుకు పనికిరాను కదా, నేను పాట కూడా పాడలేను కదా, ఆయనకి దేనికి పనికిరాను కదా నువ్వు అనుకుంటావు. ఆయన దృష్టి అంతా నీ మీదే ఉంది. ఎవరి మీద? చేతగాని వాళ్ళ మీద. ఎందుకు పనికిరాని వాళ్ళ మీద దేవుని దృష్టి అంతా కూడా ఉంచుకున్నాడు. నేను చేయగలుగుతా, నేను చేస్తా, నేను ఎంతో అందంగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా అని చెప్పిన వాళ్ళని పక్కకి నెట్టి పడేశాడండి ఆయన. జ్ఞానులంట ఏం చేశాడంట? సిగ్గుపరచడానికి ఎర్రి వాళ్ళని ఎన్నుకున్నాడండి ఆయన. ఎర్రిగా, దేనికి పనికిరాని వాళ్ళగా ఆయన పనిముట్టుగా, ఆయన పాత్రగా వాడుకుంటాడు. తెలుసా ఏమండి, నాకు ఎంత మాత్రం చదువు లేదు. నేను ఎవరి దగ్గర చెబుతానో తెలుసా? పెద్ద టీచర్ల దగ్గర. వాళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్పలేని వాళ్ళ దగ్గర నేను వాక్యం చెబుతాను. వాళ్ళు కూర్చొని వింటా ఉన్నారు. ఎందుకు పనికిరాని వాడిని అనుకోవద్దు. ప్రియులరొచ్చుండి, నేను పనికి మాలిన దాన్ని, నేను ఎందుకు పనికిరాను, దేవునికి ఎంత మాత్రం పనికిరాను, నా భర్తకు పనికిరాను, నా ఇంట్లో నేను ఎవరు కూడా నన్ను లెక్క చేయరు, దేవుడు కూడా లెక్క చేయడు అనుకోవద్దు. ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉందంట? దేనికి పనికిరాని వాడు. దేనికి పనికి వస్తాడు రాయుడు? తినటానికి తప్ప దేనికి పనికి వస్తాడని తల్లిదండ్రులు అంటుంటారు. కొంతమంది ఆడపిల్లలు అంటా ఉంటారు, దేనికి పనికిరాదు ఇది, ఎందుకో నా కడుపును చెడబుట్టింది అనుకుంటా ఉంటారు. కానీ లేదు, దేవుని ఆత్మ తనలో పెట్టి దేవుడు తన్నే వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నిన్ను నీవు పరీక్షించుకో. దేవుడికి నేను ఏదైనా చేయగలగాలని చెప్పి అనుకున్నట్టయితే దావీదులాగా, ఏమండి, దావీదు దేనికి పనికిరాదు. అన్నలు అరే వెళ్ళిపో, ఏమండి, ఎంతమంది అతను తోసివేసినా కానీ ప్రియులరా, దేవుడు ఎన్నుకొని ఆ రాజ్యానికి, ఇశ్రాయేలు ప్రజలకి అధిపతిగా, రాజుగా నిర్మించుకున్నట్టుగా కనపడతా ఉన్నది. ప్రియులరా, ఆయన ఎత్తుని మళ్ళా చదువమాట. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేశా. ఏమండి, చాలామంది డంబాలు కొట్టుకుంటూ ఉంటారు, నేను చాలా బైబిల్ బాగా చదువుతా, నేను బాగా పాటలు పాడతా, నేను బాగా వాక్యం చెప్పగలుగుతా, నేను ఇంకా ఏదైనా చేయగలుగుతానని ఎంతోమంది డంబాలు ఎంత మాత్రం కొట్టుకోబాకండి, తగ్గించుకోండి. ఇంకా వాడబడాలంటే తగ్గించుకో, దేవునికి నమ్మకంగా ఉండు. ప్రియులరా, దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎంత మాత్రం శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా కనపడరు ఇతరులకి. వాళ్ళ బాధలు ఇతరులతో పంచుకోరు. ప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా నీకు తెలుసు కదా నా బాధ, నా రోగము, నా కష్టాలు నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పి ఆయన దగ్గర కూర్చో. ఆయన నిన్ను లక్ష్య పెట్టేవాడు, నిన్ను వాడుకునేవాడు. నేను ఎందుకు పనికిరానని చెప్పి మూల కూర్చోబాకు. అడుగు ప్రభుని, నీ పట్ల నీ ఉద్దేశాలేంటో, నా ఉద్దేశాలేంటి ప్రభువా, నీ పట్ల నా ఉద్దేశాలేంటి అని మనం అడిగినట్టయితే ప్రియులుడా, దేవుడు ఎన్నో రకాలుగా జవాబులు ఇస్తాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఏమండి, మోషేను గురించి దేవుడు అంటున్నాడు కదా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే ఒకప్పుడు ప్రియులరా నత్తివాడు, మాట్లాడటానికి చేత కాదు. అర్థమవుతుందా? మోషే నత్తివాడు, మాట్లాడటం చేత కాదు. తన అన్నయ్యన ఆరోను కుడి ఎడంగా మాట్లాడేవాడు, ఎడతెగగా మాట్లాడేవాడు. దేవుడు అంటున్నాడు,
ఒక పొద కాలిపోతూ ఉంది. ఆ పొద దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటా ఉంటే మోసేతో అంటున్నాడు కదా, మోసే 3 మార్లు పిలిచిన తర్వాత పొద కాలిపోతుంది. కాలిపోయేది ఏం కావాలి? బూడిదైపోవాలి. బూడిద కావట్లా. మనం మంట పెట్టినప్పుడు ఏమండి పైకి ఏమి లెగుతాయి? ఆ పొగ అమ్మట ఏమి లెగుతాయి? బూడిద. ఈ బూడిద లెగిసి పైకి ఎగుస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఏమండి మనం ఇది కాలిపోతుంది, ఇది పతనం అయిపోతుంది, ఇది నాశనం అయిపోద్ది అనుకుంటున్నాం. దేవుడు అలాగ చేయలే. ఒక పొద కాలుతూ ఉన్నది. ఆ పొద కాలేటప్పుడు మోసే గొర్రెలు కాసుకుంటూ తొంగి తొంగి చూశాడు. మోసేను పిలిచిన తర్వాత మోసే ఏమండి మోకరించబోతే, మోసే నీ చెప్పులు పో, ఇది పరిశుద్ధమైన స్థలం. మనం మందిరంలోకి చెప్పులు ఎందుకు వేసుకుని రాము? ఇది పరిశుద్ధమైన స్థలం. అది ఎక్కడ ఉండాలో? బయట ఉండాలి. అందుకని నీ చెప్పులు పో అని చెప్పి మోసేతో మాట్లాడిన తర్వాత మోసేతో అంటున్నాడు కదా, అది ఎక్కడికి వెళ్ళాలంట? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. నువ్వు రాజు దగ్గర మాట్లాడు, అయ్యా నేను నత్తివాడిని అయ్యా, నా వల్ల ఏది కాదయ్యా అని చెబితే, ఏమండి నిన్నే నేను కోరుకుంటున్నా. ఎందుకు పనికిరాదని నువ్వు అనుకుంటున్నావు? పనికొచ్చే పాత్రగా నిన్ను చేస్తా, పనికొచ్చే పనిముట్టుగా నేను వాడుకుంటానని చెప్పి ప్రియులరా మోసేని మాట్లాడిన తర్వాత ఎన్నో మార్లు నా చేత కాదయ్యా, అయ్యా నేను మాట్లాడలేను అయ్యా, నా అన్నయ్య ఉన్నాడయ్యా బాగా మాట్లాడతారయ్యా, ఆయన తీసుకెళ్ళయ్యా అంటుంటే మోసే ప్రియులరా కుడి ఎడంగా మాట్లాడేవాడిగా, దేవుని పాత్రగా, దేవుని పనిముట్టుగా, ఏమండి 6 లక్షల మందిని ప్రియులరా ఎర్ర సముద్రాన్ని ఫాయలుగా చేసి నడిపించిన మోసే. మోసేతో ఉన్నాడు దేవుడు. మోసేను వదిలిపెట్టలేదు. నిన్ను వదిలిపెడతాడా? నువ్వు అనుకుంటావు కదా, నేను తిక్కల దాన్ని కదా, నేను తిక్కల వాడిని కదా, నా చేత కాదు కదా. కొంతమందిని మందిరానికి పిలుస్తామంటే, అయ్యా నేను చదువుకోలేదయ్యా, నేను వచ్చి ఏం చేశాను? నిన్ను ఎవరు చదువుకోమన్నారు? ఎవరు చదవన్నారు? బైబిల్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా చదువుతున్నారా? ఇన్న తర్వాత నిన్ను ఎలాగ వాడుకోవాలని తెలుసు. నిన్నే పాత్రగా వాడుకుంటాడో. పాత్రలన్నీ కూడా ప్రియులరా ఆయనే తయారు చేశాడు. నువ్వే పాత్రవో, నువ్వు ఎలాగా ఆయన కొనబడతావో నాకు తెలియదు, కానీ నీవు నేను దేవునికి నమ్మకంగా మనం జీవించినప్పుడు మోసేను వాడుకున్నట్లుగా నిన్ను కూడా ఆయన ఎత్తుని, మోసేను నత్తివాడి నాకు పనికిరాదు అన్నాడా? ఎంత మాత్రం అనలేదండి. మోసే ప్రార్థన చేస్తే అనేకమైన పాములు వచ్చేసినాయి, అనేకమైన దోమలు వచ్చేసినాయి, అనేకమైన నీళ్లు రక్తంగా మారిపోయింది, నల్లు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, అనేకమైన వాటిని ప్రియులరా ఈ కర్రని పాముగా చేసి పడేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ శక్తి? దేవుడు తనతో ఉన్నాడు. దేవుడు తనతో ఉన్నప్పుడు ప్రియులరా దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు ఎన్నో, ఆయన ప్రార్థన చేస్తే మన్నా కురిసింది, ఆయన ప్రార్థన చేస్తే బండలో నుంచి పెద్ద దారి వచ్చిందండి. అవును ప్రియులరా మోసేని ఎలాగ వాడుకున్నాడు? నత్తివాడిని అన్నవాడిని వాడుకున్నాడు. పిల్లలు లేని వాళ్ళు కూడా అనొచ్చు, ప్రభా నా బిడ్డని నీ కోసం ఉపయోగపడతా, నాకు బిడ్డనిచ్చువా అన్న అడిగినట్టుగా నువ్వు అడగవచ్చు. నాకు బిడ్డనిస్తే గొడ్డుబోతురాలుగా సమాజంలో నన్ను ఉండనియొద్దయ్యా, నాకు బిడ్డలనిస్తే నీకే, నీ సేవకే వాడబడతానని చెప్పాను. నీ గర్భంలో నుంచి ఎంతోమందిని తీస్తాడు ఆయన. మనమేమో వెయ్యం కదా. మన ముద్దుల బిడ్డని, మన ముద్దుల కొడుకుని ఏమంటాం? అయ్యా నీకు ఇయ్యన్నయ్యా, నా సొంతంగా ఉంచుకుంటా. అందుకేనేమో కొద్దిగా లేట్ చేస్తున్నాడు ప్రియులరా. ఏమండి నీ నుండి ఏదైనా ఆయనతో చెబుతావేమని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నువ్వు చెప్పవా? నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఎందుకు పనికిరాని దాన్ని? నీ బైబిల్ చదవాలి, నేను నీకు నమ్మకంగా బ్రతకాలి, నేను టయానికి నేను వెళ్ళాలి, పాట పాడాలి అని అనుకుంటావా? నేను ఎందుకు పాడితే ఎవరు వింటారు, నా గొంతు బాగుందంటారు కొంతమంది కదా. ఎవరికి కావాలండి నీ గొంతు? ఏం కావాలి ఆయనకి? ఆత్మతో పాడాలి. నీ గొంతు ఎలాగుండా కూడా ఏమంటున్నాడు? నేను ఆత్మతో పాడుదును, సత్యముతో, ఏమండి మనసుతో పాడుదును, ఆత్మతో
పాడుదునని చెబుతా ఉన్నాడు ప్రియులరా. మనం ఆత్మతోనూ మనసుతో పాడాలి, మనసు పెట్టి పాడాలని చెబుతా ఉన్నాడు ప్రియులరా. దేవునికి నమ్మకంగా ప్రియులరా మోసే వాడబడ్డట్టుగా. అలాగనే నెహెమీయ గ్రంథము దినవృత్తాంతముల గ్రంథం పక్కన ఎజ్రా ఉంటుంది, ఎజ్రా పక్కన నెహెమీయ ఉంటుంది. 401 అనుకుంటా. 9వ అధ్యాయము నెహెమీయ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడై ఎరిగి, చాలు అతడు నమ్మకమైన మనస్సు గలవాడై ఎరిగి. ఎవరు ఎరిగారు? నమ్మకమైన మనసు అండి. నీ మనసు ఏమో ప్రార్థనకి వెళదామా, పండుకుందామా, అటు ఇటు ఊగులాడే మనసు అండి కొంతమంది మనసు. ఈరోజు శనివారం నేను ఉపవాస ప్రార్థనలో ఏకీభవించాలి. దేవుణ్ణి ఎవరైతే పాలవుతున్నారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలాగుంటారో తెలుసునా? ఈరోజు ఉపవాసం ఉండాలి, నా శరీరాన్ని అలగొట్టుకోవాలి, దేవుడికి నేను కనపడాలి. ఆదివారం వచ్చేసరికి నేను ఆయన ఆజ్ఞను పాటించాలి. ఆదివారం నన్ను ఎటు వెళ్ళకూడదు. దేవుణ్ణి బాధ్యత ప్రకారంగా నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను ఎటు, అది ఎంత పనైనా ఎలాంటిదైనా కూడా నా దేవుని ముందు దేనికి పనికిరాంది అది అని చెప్పి ఏం చేస్తావు చెప్పు? దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటావు. నమ్మకమైన మనసు కలిగిన వాడండి ఎవరైనా. అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడు. మనసు అంటే ఏమండి, విగ్రహారాధన చూసుకునే అబ్రహాముని ప్రియులరాజు చూడండి పిలుచుకున్నాడండి. విగ్రహాలకు పూజించి, చెట్లకు పూజించి, బొట్లు పెట్టి, వారపోసి, కొబ్బరికాయలు కొట్టుకునే అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఏమండి, అబ్రహాముగా ఎన్నుకున్న తర్వాత ఆయన గొప్ప అబ్రహాం, నేను చూపించే దేశానికి వెళ్ళిపో, నిన్ను గొప్ప జనంగా చేస్తా నిన్ను అని చెప్పిన తర్వాత ఆ మాట మీద ఉన్నాడండి, నిలబడ్డాడండి. నా దేవుడు నన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నేను ఈ దేశంలో ఉండను, నేను అందరిని వదిలిపెట్టి భార్యని తన తమ్ముని తీసుకొని ప్రియులరా వెళ్ళిపోయాడండి. కరువు వచ్చింది, భార్య రాజు తీసుకొని పోయాడు. ఎన్నో రకాలుగా సోదరు వచ్చింది. సోదరుకు నిలబడి నా దేవుడు పిలిచినవాడు నమ్మదగిన దేవుడు అని చెప్పి అబ్రహాం ప్రియులరా దేవునికి నమ్మకంగా ఉన్నాడండి. అబ్రహాంని ఎంత దీవించాడు చెప్పండి. పోయేటప్పుడు బట్టలతో పోయాడేమో, కట్టుబట్టలతో పోయాడేమో, భార్యను చేతి పట్టుకొని పోయాడు. తన తమ్ముడు కొడుకును కూడా తీసుకుని పోయాడండి. లోతును కూడా ఎంట పెట్టుకొని పోతే ఒట్టి చేతులతో పోయినవాడు విస్తారమైన బంగారం, విస్తారమైన పొలాలు, విస్తారమైన గొడ్లు, గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ఆంబోతులు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడండి దేవుడు. ఆయనకి నమ్మకమైన మనసు కలిగి ఉందా నువ్వు? ఎంతమంది నాడు నమ్మకమైన మనసు ఈరోజు వస్తే రేపు రావు. అది నిన్ను దీవించాలని, నిన్ను వాడుకోవాలని, నీకేదైనా ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉంటే నువ్వేం చేస్తావు? ఆయనంట పరలోకం నుండి ఆశీర్వాదం అనే ఏమండి ఒక పాత్ర తీసుకొని రాబోతాడంట. ఆదివారం నాడు ఎంతమంది ఉన్నారు? నా బిడ్డకి ప్రతిరోజు ప్రతి వారం నాడు వస్తూ ఉన్నది, బుధవారం శనివారం వస్తూ ఉంది, అన్నిటిలో పాల్గొంటూ ఉన్నది కాబట్టి అని చెప్పి ఆయన పైనుండి అంట మంచి పాత్ర, నిన్ను దీవించే పాత్ర తీసుకొని వస్తే నువ్వు ఆ రోజు కనపడవంట. ఏ రోజు? ఆదివారం నాడు కనపడవంట. ఆ పాత్ర తీసుకొని పోతాడంట. నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటా ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు? ఆ రోజు నీకు ఏదో చెప్పండి లోకానుసరమైన పనులు ఉంటాయి అన్నమాట. దేవుడి కంటే ఎక్కువైన పనులు నువ్వు ఉంటాయి కాబట్టి నీకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని నీ కుటుంబాన్ని దరిద్రంలోకి తీసుకొని పోతా ఉన్నారు. చాలామంది ఇలాగ చేస్తూ ఉన్నారు. అవును ప్రియులరా, దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కూడా ఏమండి సిద్ధంగా ఉండాలి. ఆయన పని అంటే సిద్ధంగా ఉండాలి. చేస్తా ప్రభువా, నీ పని నేను చేస్తాను, నీకు నమ్మకంగా ఉంటానని చెప్పినట్టయితే ప్రియులరా ఆయన నిన్ను వాడుకుంటాడు. ఏమండి ఇక్కడ తేజీల మీద ఉండి బోధించేవారు కాదండి మార్చేది.
పొలాల్లోకి వెళ్ళిపోయి అనేకులు నా దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా, నన్ను ఎలాగ మార్చాడో తెలుసా, నేను అప్పుడు తిట్టేదాన్ని, నా భర్త మీద దూషించేవాడిని, సినిమాలు చూసేదాన్ని, అలాగే ఇలాగ అన్నీ చేసిందని నన్ను మార్చాడమ్మా, ప్రభు నిన్ను కూడా మారుతాడమ్మా. అది సాక్ష్యాన్ని ప్రియులలో అనేకులకు నీవు వాడబడతావు. చదువు లేకపోవచ్చు, నా ప్రభు గొప్ప కార్యం చేశాడని చెప్పితే అదే గొప్ప ధన్యత. నాకేమీ తెలియదండి. నేను కొంతమంది నోరు కట్టికి మూసుకొని ప్రార్థనకు వచ్చి అసలు బిగించుకొని నాకుతో ఏమన్నా అంటాడేమో, అయ్యగారు ప్రార్థన చేయమంటాడేమో, లేకపోతే ఇంక ఏదైనా పని అప్పు చెబుతారని బిగసపోయి కూర్చుంటారు. నేను నీ పని చేయాలయ్యా, నీ సేవకుడు నాకు ఎప్పుడు చెబుతాడయ్యా అని నువ్వు అనుకున్నట్టయితే ప్రియులరా, ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. అవును, అబ్రహాం గారిని ఎంతో వాడుకున్నాడు, అబ్రహాం ఎంతో దీవించాడు. అబ్రహాం గారు ఇప్పుడు మనకి ఎవరంట? విశ్వాసులకి తండ్రి. చనిపోయిన వాళ్ళు మొత్తం కూడా ఆయన రొమ్మున ఆనుకోవాలి, పరిశుద్ధులు మొత్తం కూడా ఆయన రొమ్మున ఆనుకోవాలి. అవును ప్రియులరా, చూడండి అంత మంచి పాత్రగా విగ్రహారాధికుడిని దేవుడు వాడుకున్నాడు. అవును, నిన్ను కూడా వాడుకోవటానికి ఇష్టపడతావన్నాడు. దేవునికి నమ్మకంగా ఉంటావా? మత్తయి సువార్త దానియేలు గ్రంథము చూద్దాం. ముందు దానియేలు గ్రంథము 734 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుక ప్రధానులను అధిపతులను రాజపాల విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగును హేతు కనిపెట్టుకుంటుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. అబ్బా, దానియేలు ప్రియులరొచ్చండి, ఎంతోమంది ఆ రాజ్యంలో ఏమండి అధిపతులు, సామంతులు, ఏమండి ప్రధానులు, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. కానీ అందరిలో నమ్మకమైన వాడంట. ఎవరు? నేను ఏదైనా పని చెప్పాను అనుకోండి, ఆ అమ్మాయి నమ్మకంగా పనిచేద్దండి, అసలు శుభ్రంగా ఓడిసిద్దండి. ఎప్పుడు వచ్చింది ఇది? ఏమండి ఆ సాక్ష్యం ఎప్పుడు కలిగింది? ఎవరైనా చెప్పగలుగుతారు? ఆ అమ్మాయి అసలు అమ్మో చెప్పిన పని ఆ ఇంట్లో ఎంత పని ఉండా కూడా వచ్చి చేసిద్దండి మందిరంలో. ఎవరా వ్యక్తి? నమ్మకస్తులండి. నమ్మకస్తులు ప్రియులరా, చెప్పిన పని తూసా తప్పక మా కొంచెం ఇది ఊడ్చిపోమ్మా, దొడ్డి గడుగమ్మని అనుకోండి, గొనుక్కుంటా సొనుక్కుంటా నాకే చెప్పిండు ఆయన. చెప్పక ఏది చెప్పిండో తెలుసా? దొడ్డి కడగమన్నాడండి. 1-2 వేసి దాన్ని కడగమంటున్నాడండి. అంత పనికి మాలిన దాన్ని నేను ఆయన సూపులు కెట్ట కనపడుతున్నా. నేను ఏ పనైనా నమ్మకంగా, దేవునికి నమ్మకస్తులు ప్రియులరా. ఏ పనైనా నాకు ఇదేమో, ఈ దుడ్డు గడిగే బాధ్యత నాకు ఇచ్చాడేమో, అదే లక్షలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కాగితాలు ఏరతారండి వంగి. అసలు ఏమీ లేని వాళ్ళు పైన తన్నుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళు పైన ఉంటే వాళ్ళ కళ్ళు, కింద ఏం పోయేది తెలియదు. అన్నం తిని కొంతమంది పక్షవాయం గల వాళ్ళు కోటాల్లో అన్నం తిని కింద పడిపోతే అది ఏరే వాళ్ళండి, లక్షల ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఎవరాళ్ళు? దేవుని పనిముట్టులు, పాత్రలో. నువ్వు ఏరతావా? నీ ఇంటి ముందు, నీ మందిరం ముందు ఏదైనా పడితే నీ ఇల్లు ఎంత శుభ్రం చేసుకుంటావు? దేవుని మందిరం మీద ఏదన్నా వాలితో ఊరుకుంటారా కొంతమంది? నా దేవుని మందిరం శుభ్రంగా ఉంచాలి, నేను ఏదైనా చేయాలి. దానియేలు మీదంట ఇంత నమ్మకంగా ఉంటున్నాడు. రాజు దగ్గర, రాజుకు దగ్గర ఉంటున్నాడు, ప్రధానిగా ఉంటున్నాడు, అధిపతిగా ఉంటున్నాడు అని చెప్పి అందరంట ఆయన మీద కుళ్ళు పుట్టిందంట. ఆయన మీద కుళ్ళు పుట్టి ఈయన మీద ఏదైనా తప్పు మోపాలి అని చెప్పి రాజక ముద్రకు తీసుకొని వచ్చారంట రాజు దగ్గరికి. రాజా, ఈ దానియేలు అని అనకుండా ఇక్కడ 1 రోజులు ఏ దేవతకి ఏ దేవుడికి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదని చెప్పి వాళ్ళంట ఒక శాసనం రాశారు.
ప్రార్థన చేయటానికి లేదు, ఏ దేవతకు మొక్కటానికి లేదు, ఏది చేయకూడదు, ఈ నెలంతా కూడా కాముగా ఉండాలని చెప్పి ఏమండి ఆజ్ఞ రాసి తీసుకొచ్చంట రాజుగారి చేతిలో పెట్టారంట. ఈయనేమో దేవుని మర్చిపోయేవాడు కాదు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేసేవాడు ఎన్ని పూటలు? 3 పూట్ల ప్రార్థన చేసేవాడు. మరి 3 పూట్ల ప్రార్థన ఆగాల అన్నాడు. ఎవరైతే ఈ శాసనం చేయకపోతే సింహం బోల్లేస్తానని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఏమండి సింహాల కంట ఏమండి కొన్ని దినాలు ఆహారం పెట్టకుండా ఈ దానియేలును అందులో పడేద్దాం. రాజుకి ఇంత నమ్మకంగా ఉంటున్నాడే, దానియేలును పాడు చేయాలి, చంపేయాలని చెప్పి కొంతమంది పక్కబట్టి రాజు దగ్గరకు వచ్చి ఏం చేశారంట, శాసనం చేశారంట. 1 నెల రోజులు ఎవరికి ప్రార్థన చేయడానికి లేదు, మొక్కుకోవటానికి లేదు, స్తుతించడానికి లేదని చెప్పిన తర్వాత ప్రియులరా దానియేలు ప్రియులరా చూడండి, ఎవరైతే శాసనం చేశారో వెంటనే ప్రియులరా చూడండి ఆయన వెళ్ళి యెరూషలేము ఆ దేవాలయం ఉంటే తన 3 అంతస్తు ఎక్కి, దానియేలు 3 అంతస్తు ఎక్కి కిటికీలు తెరిచి యెరూషలేము దేవాలయంలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? దొరికాడురా బాబు దొంగ, ప్రార్థన చేయవద్దంటే ప్రార్థన చేశాడు కాబట్టి దొరికాడు, ఇక సింహం బోల్లో పేపియాలి చెప్పి అందరూ కూడా వచ్చంట ఏమండి పట్టుకొని రాజా ఈ దానియేలు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే కూడా చెప్పండి నేరమే కదా. మన ఇంట్లో కొద్దిగా ప్రార్థన ఎక్కువ చేసామనుకో నీ భర్త ఏమంటాడు? పొద్దున్నే మొదలుపెట్టింది, పని బాటలు ఏమి లేవేక, ఏం కాబట్టి చేస్తుంది ప్రార్థనక కదా. ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ప్రార్థన చేసే వాళ్ళకి వస్తే, ప్రార్థన చేయని వాళ్ళకి కష్టాలే రావు. వాళ్ళు దేవుని సన్నిధిలో లేరు, కష్టం రాని వాళ్ళు దేవుని సన్నిధిలో లేరండి. ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉండి దేవుని కోసం మొరపెట్టుకున్నారో వాడికి ఎక్కువగా శ్రమలు ఉంటాయి. శ్రమలో ఏమండి అత్తమానం ఉండవు, శ్రమ పోద్ది. నువ్వు ప్రార్థన చేయటం శ్రమ పోద్ది, మళ్ళీ వాడు తీసుకొచ్చి ముందు పెడతాడు సైతానుడు. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ శ్రమ పోద్ది. నువ్వు శ్రమల్లో ఎదుగుతుంటావు అన్నమాట. కొంతమంది శ్రమ రావడంతోనే ఏం దేవుడు మాకే పెట్టాలా, మా ఇంట్లోనే పెట్టాలా ఈ తగువులు, మా ఇంట్లోనే పెట్టాలా ఈ రోగాలు, మా ఇంట్లో పెట్టాలని చెప్పి ఎంతోమంది సొనుక్కుంటా ఉన్నారు. వాళ్ళు కాదు దేవుని భక్తి చేసేవాళ్ళు. ఏమైనా అంత భక్తిపరుడు పిల్లలు చూడండి, వెంటనే శోధన వచ్చింది, పట్టుకున్నారు, తీసుకుపోయి రాజు దగ్గరికి తీసుకుపోయి ఎదురుగా నిలబెట్టారు. ఎదురుగా నిలబెట్టి ఏం చేసావు దానియేలు, ఏం చేశాడు? మనం చెప్పాముగా ప్రార్థన చేద్దంటే ప్రార్థన చేశాడు. పట్టుకొని సంఖ్యలేసి తీసుకుపోయి ఎక్కడేశారు? సింహం బోన్లు వేసిన తర్వాత ఏమండి ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద పడ్డాడు అంతే. సింహాలను ఆపు చేయడానికి యేసు ప్రభు దిగాడండి ఆ సింహం బోన్లోకి. వాటిని నోరు మూపించాడో. దేవునికి నమ్మకంగా ఎవరైతే ప్రాణాపాయాల మీదకి వచ్చినప్పుడు నువ్వు మోకాళ్ళ మీద పడ్డట్టయితే ప్రియులరా ఆయన రక్షిస్తాడండి. నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అప్పుడు మోకాళ్ళ మీద పడ్డావా దేవుడు ప్రియులరా చూడండి దానియేలును కాపాడుకున్నాడండి. రాజు అంట తెల్లవారుజామున లెగిసి నిద్ర పట్టట్లేదంట. దానియేలు అంటే ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ రాజుకి. దానియేలు దానియేలు అని కేకలు పెట్టుకుంటా ఆ సింహం గృహం దగ్గరకు వచ్చిన తర్వాత సజీవుడైన దేవుడు నేను కాపాడుతాడయ్యా. నీ దేవుడు సజీవుడు, ఎప్పుడు బ్రతికునేవాడే. నీ దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పి వెంటనే ప్రియులరా దానియేలు దుఃఖ స్వరంతో దానియేలు దగ్గరకు వచ్చి చూస్తే సింహాలంట తోకలు ఆడిస్తున్నాయి అంటండి. వాటికి భోజనం లేకపోయినా కూడా దానియేలుని ఏమండి ప్రార్థన లేకపోయినట్టయితే, నమ్మకత్తురు కాకపోయినట్టయితే రక్త బొట్టు కూడా నాగుతూ ఉండేది, ఎముకలు కూడా పొడుం చేసి తినేయనండి. మంచి దానియేలండి, నమ్మకమైన బుద్ధి కలిగిన వాడు. అవును ప్రియులాడు, నమ్మకమైన బుద్ధి ఉందా? ప్రార్థన చేస్తావు, భర్తం తిడతావు, ప్రార్థన చేస్తావు, వాళ్ళు కసు ఇటు వచ్చి పడ్డదనుకో, ఇక చూసుకో నీ భక్తి ఎడిపోద్దో. అమ్మగారు వచ్చింది అమ్మగారు వచ్చింది, కట్నం తెచ్చి చచ్చిందే, చూడు ఎయ్యరదాకా బండిందో. అత్త అంటది ఇంకా తలుపు తీయట్లే, ఇంకా తలుపేసుకొని పండింది, కట్నం పెద్ద తెచ్చినట్టుగా. నేనే ఓడవాలా?
ఏం కుంటుకుంటూ ఉడుతుంటా, తిట్టుకుంటా, కర్ర పోటు పెట్టుకొని కర్ర పోటు వేసుకుంటా తిట్టుకుంటా అత్త తిడుతూ ఉంటుంది. ఈ కోళ్ళేం తక్కువ తిన్నదా? కోళ్ళ తక్కువ తిన్నదా? అడ్డాల కాకి లేచింది, పొద్దున్నే లేచింది ఈ కాకి. ఇక కుండల బయట వేస్తుంటుంది. కోళ్ళ బిడ్డగా చూడు, కోళ్ళు అత్తనే తల్లిగా చూసినప్పుడే ఆ కుటుంబం వర్ధిల్లిద్దండి. నమ్మకమైన మారు మనసు పొందిన తర్వాత కోళ్ళ మీద సొనుక్కోవద్దు. అత్తగా కోడలు అత్త మీద సొనుక్కోవద్దు. జాగ్రత్త. నువ్వు బిడ్డగా చూసుకున్నంత కాలం, నీ కోళ్ళ బిడ్డగా ఉన్నంత కాలం ప్రియులరా నిన్ను తల్లిలాగా చూసుకుంటుంది. ఉన్నారా? ఏమండి ఈనాడు ఎంతమంది అత్తల మీద కాపురం చేసేవాళ్ళు ఉన్నారా? చేసుకురా. అవును ప్రియులరా, అత్త మీద ఎంత మాత్రం కోడలో కాపురాలు చేసే కోడలు లేరు. అత్తలు పెద్దోళ్ళని ఎందుకు పెట్టారంటే వాళ్ళు నేర్చుకున్న పాఠాలు నీకు నేర్పుతూ ఉంటారు. అమ్మా జాగ్రత్త, భర్త వచ్చిన తర్వాత మంచిళ్ళి, అతనిలో ఒదిగిపో, అతను ప్రేమించు. రాని నా కొడుకు రాని, ఇప్పుడు లేకుండా పండుకుంటున్నావా? ఏ పని బాటలు కూడా పండుకున్నావా? గిత్తలాగా పండుకున్నావు. అట్ట ఇట్ట ఇక కూర్చొని ఏం చేస్తుంటుంది ఏమో, అత్తలు రుసరుసలాడుతుంటారు. ప్రియులరా జాగ్రత్త. నమ్మకం. మారు మనసు పొందిన తర్వాత నా అత్తకు నేను కాళ్ళు వత్తాలి. ఉన్నారా అలాంటి కోడల్లో? ఈ ముసల్దాని దగ్గర పండుకోకూడదు. భర్త లేడనుకో, ఊరికి పోయింది 4 రోజులు బట్టి రాలేదు, ఏడ పండుకోవాలా? ఇడిగేసుకొని పండుకుంటుందంట. అమ్మ నా దగ్గరికి రా అమ్మ అంటే చే ముసల్దాని నీ దగ్గర వాసన వస్తుంది కదా. లేరా కోడల్లో? నువ్వు రేపు ఏమంటే నువ్వు కూడా ఏమవుతావు? అత్తవి ముసల్దాని డొప్ప. అవును ప్రియులారా, చూడండి దేవుని సన్నిధిలో నమ్మకంగా దానియేలు ఉన్నాడు. దానియేలు ఆ సింహాలు ప్రియులారా చూడండి మాట్లాడలేదండి. అరిసే కూడా అరవకుండా, నాక్కుండా. నేను అనుకుంటాను ఆయన ప్రార్థన వల్ల సింహాలు తలగాళ్ళు అయినాయేమో, వాటి కడుపు మీద పెట్టుకొని పండుకున్నాడేమో. అంత మంచి భక్తుడండి ఆయన. అవును, మనం చెప్పుకునే వాళ్ళంతా ఎంత మంచి భక్తులు తెలుసా? వాళ్ళ ప్రవర్తన మారలేదండి, వాళ్ళ జీవితాలు మారలేదండి. చచ్చిపోయిన దాకా ప్రభు కోసం బ్రతికారు. మరి నీ జీవితం? కొంతకాలం ప్రార్థన చేస్తావు, కొంతకాలం లోకంలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తావు. అవును ప్రియులారా, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి కష్టాలు వస్తాయి. జాగ్రత్త. ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసం జీవించు. నీ ఆత్మ దేవుని కోసం వర్ధిల్లేటట్టుగా చేసుకొని ప్రార్థన చేసుకో. ప్రియులారా, మత్తయి సువార్తలోకి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 25:23. అతని యజమాని, బలా నమ్మకమైన దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను నేను అనేకమైన వాటి మీద నియమించదును. ఏమండి, నీ యజమాను సంతోషములో పాలు పొందని అతనితో చెప్పెను. కొంచెములో. ఏమండి, ఎంతకాలం అంట? మనం ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి? మనకు చాలా సంవత్సరాలు ఉండి అనుకుంటాం కదా. రేపేం జరిగిద్దో ఏమండి. మన సహోదరి ప్రార్థనకి వెళ్ళి వస్తుంది, ఆర్టీసీ బస్సు గుద్దుకొని కడుపులోకి రేకెళ్ళిపోయి పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. ప్రార్థనకే వెళ్ళింది. ఎంతమంది ఏడ్చారో పాపం. ఏమండి ఉన్నారా? దేవుని కోసం నమ్మకంగా బ్రతికే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కోసం బ్రతుకుతావా? దేవుని కోసం జీవిస్తావా? అనేకులు ప్రియులు వచ్చి దేవుని కోసం పిల్లలు పంపించనమ్మా, దేవుని కోసం బ్రతికేవాళ్ళు కావాలి. దేవుని కోసం జీవిస్తున్నావా? బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా. ఏమండి, కొద్ది దినాలే మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ కొద్ది దినాల్లో భర్తకు నమ్మకంగా, దేవుడికి నమ్మకంగా, ఏమండి అత్తామాకు నమ్మకంగా, ఇంట్లో ఉన్న మరుదులకి బావలకి నమ్మకంగా ఒదిగిపోతున్నావా? కొంతమంది బావలు వచ్చినా మరుదులు వచ్చినా కాలు మీద కాలేసి కూర్చునే వాళ్ళు ఉన్నారు. మంచాల మీద కాదు. ఏడా మేము మంచం మీద కూర్చోవాలో తెలుసా? ఏడ కూర్చున్నాం? కుర్చీ మీద.
నువ్వు ఏడైతే కూర్చున్నావుగా. ఏంటి లెక్క ఉంటుందా? చిన్న పెద్ద గౌరవ మర్యాదలు ఉంటాయా? కొంతమంది ఇప్పటికీ నన్ను చూసిన వాళ్ళు పెద్దోళ్ళు, కాళ్ళు వంగనోళ్ళు, అయ్యా లేచి నిలబడి కూర్చో నేను అంటుంటే వాళ్ళు అంటారు కదా, అయ్యా మీరు సేవకులు అయ్యా, చిన్నోళ్ళు అయినా నేను తగ్గించుకోవాలని చెప్పి లెగిసేవాళ్ళు ఉన్నారు. అవును ప్రియులారా, దేవునికి నమ్మకస్తులు కావాలి. నేను ఎత్తుని, రూపాన్ని, అందాన్ని చోట్ల నేను వాటిని త్రోసివేసా. నేను లక్ష్య పెట్టేవాడిని కాదు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన దాసుడా. ఏమండి, నమ్మకంగా ఉన్నావా? ఎంతమంది నాడు నమ్మకస్తులు కనపట్టలేదండి, నమ్మకమైన వాళ్ళు. ఏదైనా పని అప్పు చెబితే ఏమండి దేవునికి నమ్మకంగా కనపట్టలేదు. దేవుని సన్నిధిలో నేను తగ్గించుకొని దేవునికి నమ్మకంగా లేకపోయినట్టయితే దేవుడు నన్ను ఆశీర్వదించడండి. సామెతల గ్రంథము, నేను ముగిస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ధనవంతుడు అగటానికంట ఆతురపడుతుంటారంట. నేను ఎలాగ పెద్దోడిని కావాలి, అందరికంటే నేను ఎలాగ ఉండాలని చెప్పంట ఆతృత పడతారంట. ఏమంటే అలాగ నిన్ను దేవుడు దీవిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడండి. ఏమంటున్నాడు ఆయన? నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా. నమ్మకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ పిల్లలు బాగుంటారండి, వాళ్ళ పిల్లలు చదువుకుంటారండి. కొంతమంది తల్లులు ఏమండి పిల్లలను కూడా పక్కన పెట్టి వచ్చి, అమ్మా నాకు ఆకలి అవుతుందమ్మంటే, ఆగయ్యా దేవుని పని చేసి వస్తా. దేవుని పని చేస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. దేవుని పని చేయకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే నువ్వు ఎంత మాత్రం, నీ పిల్లలు ఎంత మాత్రం ఆశీర్వదించబడరు. నేను మొన్న ఆ కోటాలు ప్రియుల చూడండి, వాళ్ళు ఉందే 5 కుటుంబాలు ఎంతగా ఏమండి అరిగిపోయారండి. వాళ్ళే కోయటం, ఒక మేస్త్రిని పెట్టుకొని, వంట మేస్త్రిని పెట్టుకొని ఆయనకు అందియటం, కడగటం, అన్నీ అందియటం. రాత్రి లాస్ట్ రోజు 3:30 అయిందండి వాళ్ళు ఇంటికి పోయి పండుకుని. వాళ్ళకి ప్రార్థన చేసి పంపించిన తర్వాత మళ్ళీ 3:30 అయిపోయింది. మనం ఉంటామా? చిన్నగా జారుతుంటాం. ఒక్కొక్క ఇక్కడ ఫంక్షన్ జరిగిందంటే ఏమండి పాత్రలు కడిగేటప్పుడు చిన్నగా జారుకుంటా ఉంటుంది. ఏంటా పని? నమ్మకం లేదు, నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నావు అన్నమాట. నమ్మకంగా ప్రియులారా ఉన్నారా? నమ్మకంగా మనం జీవించినట్టయితే మెండైన దీవెనలు మనకు కలుగుతాయని ఆయన ఎత్తుని రూపాన్ని చూసేవాడు కాదు. దేవుడు నన్ను ఆశీర్వదించాలని నిన్ను పిలిచాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రభా నా పరిస్థితి ఏంటి, నా ఇష్టం ఏంటని చెప్పి నువ్వు అడిగినట్టయితే ప్రియులరా, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యాలు చేయడానికి ఇష్టపడతాం. దేవుడు చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ కొందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్న వాక్యం మా హృదయంలో ఫలించేలాగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.